గురువుగారు, మీ దగ్గరకొచ్చిన వాళ్ళల్లోని పాపాత్ములు, మంచివాళ్ళు, మామూలు వాళ్ళు అందరూ మీకు తెలుస్తారు గదా! మీరు వాళ్ళకి ఏ విధమైన మార్గాన్ని నిర్దేశిస్తారు? గత జన్మలో పాపాలు చేసి ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళుంటారు. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అని నేను ఆయన దగ్గర కూర్చొని అడుగుతున్నప్పుడు, నా లోపల నుంచి ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఎచ్చిల్లమ్మ అని అనుకుంటున్నాను ఆమె. ఆమె నేను ఈ జీవితంలో కష్టాలు తట్టుకోలేను. దయచేసి నాకు ఏదో ఒకటి చేయండి, కాపాడండి అని ఆయన పాదాల దగ్గర ఆమె ప్రార్థన చేస్తే అంటారు, "నువ్వక్కడ ఒక నది, చెరువు చూపించి అక్కడ రాళ్ళని తిని నీళ్లు తాగు. నీ జీవితకాలం ఇది ఒక్కటే చెయ్యి సరిపోతుంది" అని. ఇంకా ఆహారం జోలికి వెళ్ళొద్దు, ఈ ఆశ్రమంలోనే ఉండిపోయింది అనుకుంటా ఆమె మరి. ఆ సీన్ గుర్తొచ్చింది. నిజంగా అంటే ఆమె చేసిన పాపాలు అంత ఎక్కువ అంటే అవును, అవి ఈ జన్మకి తీరేవి కాదు తను చేసినవి. అందువల్ల తనకి ఆహార దోషం కూడా అంటుకుని ఆ ఆహారాన్ని సంపాదించుకోవడంలో అవి వెళ్ళి అంటే ఒక సంసార జీవితంలో ఉన్న వాళ్ళకి డబ్బు సంపాదిస్తే ఏమేమి వస్తాయి కష్టాలు, ఆటోమేటిక్గా అన్నీ అంటుకుంటుంటాయి కర్మలు. అటువంటి కర్మలు కూడా ఆమె అంటుకోకుండా గత జన్మ పాపాలనే అలా పూర్తి చేసేసి ఆమెకు ముక్తినివ్వడానికి ఆయన చూపించిన మార్గమని ఆయన ద్వారా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది. అబ్బా, గురువుగారు, మిమ్మల్ని నమ్మి మీ నీడలోకి వస్తే ఎంత పాపాత్ములైనా సరే ముక్తిని పొందొచ్చు. యావత్ జీవితకాలం ఆమె రాళ్ళు తిని బతికింది. ఆ రాళ్ళు మామూలు వాళ్ళ నోట్లో పెడితే పళ్ళు ఎరుగుతాయి, కానీ ఆమెకు మాత్రం వేరుశనగ గుళ్ళు జీడిపప్పులాగా తిన్నప్పుడు మామూలుగానే ఉంది అని ఆవిడ తినేసి నీళ్లు తాగి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి అవన్నీ వినేవారి ప్రవచనాలన్నీ. ఆమె అదృష్టవంతురాలు. గురువుగారి దయకి, కృపకి పాత్రురాలయ్యారు. ఓం శ్రీ గురు రమణ.